కాళేశ్వరం అని హాస్టల్లో అక్కడ ఉన్న స్టూడెంట్స్ 13 నంబర్ ఉన్న రూమ్లో అక్కడ ఒక అద్దం, అందులో జిన్ ఉందని గుసగుసలాడుతూ ఉంటారు. అయితే ఒకరోజు పిల్లలందరూ గుసగుసలాడుతుండగా అక్కడే ఉన్న అర్జున్, నేనిక్కడ ఏముందో నేనే నిరూపిస్తాను అని అర్జున్ ఆ ఇంట్లోకి వెళ్దామని చూస్తాడు. అక్కడే ఉన్న అద్దంలో జిన్ ఉందని ఎవ్వరూ నమ్మరు అని అర్జున్ ఏముందో నిరూపించాలని నేనే వెళ్తాను అని అంటాడు. అర్జున్ అక్కడ లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న అద్దం ముందర కూర్చుంటాడు. అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. అద్దంలో చూస్తుంటే అర్జున్కి ఒక నీడ కనిపిస్తుంది. అదేంటని చూడగా అక్కడ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. అర్జున్ 13 నంబర్ డోర్లో ఏమీ ఉండదని అప్పుడు నవ్వాడు. కానీ ఆ రూమ్లో ఒక్కసారిగా చల్లపడింది. అప్పుడే అర్జున్ అద్దం ముందు కూర్చున్నాడు. కూర్చున్న అర్జున్ అటూ ఇటూ చూస్తున్నాడు. అర్జున్ తన నీడని తాను చూసుకోలేకపోతున్నాడు. అక్కడే ఉన్న లైట్ని వెలిగించాడు. అర్జున్ తనని అద్దాన్ని సెల్ఫీ తీసుకుంటున్నాడు. కానీ ఆ అద్దంలో నుంచి కొన్ని వింత ఆకారాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అర్జున్ అది గమనించడం లేదు. అర్జున్ అద్దంలో చూసేటప్పుడు అర్జున్ని అక్కడున్న వింత ఆకారం అర్జున్నే చూస్తుంది. అయితే అర్జున్ దానికి టార్చ్ వేశాడు. కానీ అక్కడ ఏమీ లేదు. ఈ రూమ్లో ఏముంటుంది అని అనుకున్న అర్జునే తన అద్దంలో నుంచి చేతులు రావడం చూశాడు. అర్జున్ అటు ఇటు కదలలేకపోతున్నాడు. అర్జున్ అద్దంలో తన ముఖం తానే చూసుకొని భయపడుతూ ఉన్నాడు. అర్జున్ ముఖం కాదది, వింతగా మారిపోతూ ఉంది. తన కళ్ళు ఎలాగో అయిపోతుంది. అర్జున్ ఎటు చూసినా ఆ అద్దంలో వ్యక్తి మాత్రం అర్జున్ని చూస్తూ ఉంది. అక్కడ ఉన్న జిన్ ఆత్మ అర్జున్ని, నన్నే చూడు, నువ్వు నన్ను 10 నిమిషాలు చూస్తే నేను నిన్ను ఏమీ చేయను అని చెబుతుంది. కానీ అర్జున్కి తెలియదేమనగా అర్జున్ తననే చూస్తే ఆ అద్దంలోకి లాక్కుపోతుందని ఆ వింత ఆకారం అర్జున్ని ఆ అద్దంలోకి లాగేసుకుంటుంది. అక్కడ అర్జున్ అద్దంలో ఇరుక్కుపోతాడు. నన్ను బయటకు తీ అని అర్జున్ గొంతు వినిపిస్తుంది.